అన్నమయ్య జిల్లా నందలూరు ఆర్&బి బంగ్లా వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు పోతురాజు మస్తానయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్ రెడ్డితో కలిసి ఎన్డీఏ నాయకులు కేకును కట్ చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేడ విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అవిశ్రాంతమైన కృషి, పట్టుదల, దూరదృష్టితోటి దేశ ప్రజల జీవితాల్లో పలు మార్పులను తీసుకొచ్చారని, ప్రజా సంక్షేమంపై దృఢ సంకల్పంతో అసాధ్యమైన ఎన్నింటినో సుసాధ్యం చేసి పేదల సంక్షేమంలో సరికొత్త రికార్డులు సృష్టించారని, భారత్ ను అభివృద్ధి చెందించిన దేశంగా మార్చాలనే సంకల్పంతో దేశ ప్రజలను భాగస్వాములను చేశారు అని, వారి నాయకత్వంలో దేశ ప్రతిష్టను అంతరిక్ష వరం పెంచి ప్రపంచ వ్యాప్తంగా శాంతి, కరుణ, అంత్యోదయ అనే మంత్రంతో ప్రతి క్షణాన్ని దేశానికి, దేశ ప్రజలకు అంకితం చేసి విజయవంతమైన ప్రధానిగా నిలిచారు అని, సేవా సుపరిపాలన, అభివృద్ధితోటి భారత్ ను అభివృద్ధి చెందించిన దేశంగా మార్చాలనే ఆయన యొక్క లక్ష్యం అసామాన్యమైనది. ఆయన నాయకత్వం లక్షలాది మంది భాజపా కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని, వారు ఆరోగ్యంగా దీర్ఘాయుషుతోటి ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దల విజయసాగర్, బీజేపీ నాయకులు హిమగిరినాథ్, విఠల ఆచార్య, మురళి, నందలూరు సర్పంచ్ రాము, లేబర్ సర్పంచ్ నరసయ్య, టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య, తెదేపా బీసీసీఎల్ అధ్యక్షులు తాటి సుబ్బారాయుడు, టీడీపీ నాయకులు షేక్ మౌలా, పఠాన్ మొహర్ ఖాన్, టంగుటూరు హారి, చామంది, పెంచలయ్య, చామంచి, జనసేన నాయకులు వాసు, పాండే, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు, భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో ఆకాశాన్ని నిలబెట్టిన గొప్ప యోధుడు. ఎన్నో దేశాల్లో ఆర్థికంగా పేరెన్నిక గల దేశాల్లో కూడా ఆర్థికంగా కుదేలైన సందర్భంలో ఇండియాను అంటే భారతదేశాన్ని ఆర్థికంగా అగ్రగామిగా నిలబెట్టిన ఆర్థిక శాస్త్రవేత్త, పైపెచ్చు భారతదేశంలోని ప్రజలన్నా ఎంతగానో ప్రేమించే, అభిమానించే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నందలూరులో అద్భుతమైన రీతిలో ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి ఆయన పుట్టినరోజు సంబరాలు చేయడం నిజంగా కూడా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అప్పుడెప్పుడో మనం చంద్రగుప్త మౌర్యుడిని, అశోకుడిని, తర్వాత గొప్ప గొప్ప చక్రవర్తుల పేర్లు విన్నాం. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకంలో కూడా ఎంతో మంది గొప్ప చక్రవర్తుల్ని ఈ భారతదేశం చూసింది. ఆ తర్వాత ఈ నవయుగ భారతదేశంలో ఆ స్థాయిలో భారతదేశంలో ప్రతి ప్రాంతంలోనూ అభిమానం సంపాదించుకొని ప్రజల చేత శభాషను పెంచుకున్న ఈ భారతదేశానికి చక్రవర్తి శ్రీ నరేంద్ర మోడీ గారిని మరొక్కసారి మేము ఘనంగా చెప్పదలుచుకున్నాం. గత 50 సంవత్సరాల కాలంలో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరూ లేరు. ప్రమాణం చేసిన తర్వాత కూడా పూర్తిగా భారతదేశాన్ని అంతా తన కనుసన్నలలో, భారతదేశంలోని అభివృద్ధిని అంతా తన కనుసన్నలలో ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ చూసినా 4 లేన్ల రోడ్లు, 6 లేన్ల రోడ్లు, 8 లేన్ల రోడ్లు ఎక్కడ చూసినా పనులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నాయి. చిన్న చిన్న నగరాలు, పట్టణాలు పెద్ద పెద్ద నగరాలుగా ఈరోజు తయారవుతున్నాయి. ఎక్కడ చూసినా 50 అంతస్తులు, 70 అంతస్తుల భవనాలు ఈరోజు వస్తున్నాయంటే దానికి కారణం మోడీ అవలంబించే ఆర్థిక విధానాలే. అట్లాగే స్వచ్ఛ భారత్ అనే పేరుతో ఈ దేశంలో పూర్తిగా ఒక క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చి అన్ని ప్రాంతాలు కూడా, భారతదేశంలోని అన్ని ప్రాంతాలు కూడా మురికి లేకుండా, చెత్త లేకుండా క్లీన్గా పెట్టడంలో కృతికృతులైన వ్యక్తి కూడా శ్రీ నరేంద్ర మోడీ గారే. వికసిత భారత్ అనే ఒక నినాదంతో ముందుకొచ్చారు. భారతదేశంలోని ప్రతి ప్రాంతం కూడా వికసించాలా, ప్రతి ప్రాంతం కూడా ముందుకెళ్లాలా, అభివృద్ధి పనులు నడవాలని ఆకాంక్షించి ఈరోజు ఎక్కడ చూసినా కూడా మీరు ఒక్కసారి నందలూరు మండలంలో చూడండి, కొత్త కరెంట్ లైన్లు ఈరోజు వస్తున్నాయి. పాత కరెంట్ లైన్లలో కరెంటు సరిగా రావడం లేదని, 24 గంటలు కరెంటు సరిగా ఇవ్వడం లేదని ఈరోజు 3 ఫేజ్ కరెంటుని ప్రతి ఊరికి అందజేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు.
ప్రతి గ్రామానికి ఈరోజు రోడ్డు కనెక్టివిటీని ఇస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ఎక్కడ చూసినా ఉచిత బియ్యం. కోవిడ్ పరిస్థితుల్లో కరోనా కాలంలో కూడా ప్రతి నెల 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా ప్రతి వ్యక్తికి అందించిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. అట్లాగే రైతులకు ఇబ్బందులు ఉన్నాయని గమనించి ప్రతి సంవత్సరం కూడా 12,000 రూపాయలను ఉచితంగా 12,000 రూపాయలు వాళ్లకు ఆర్థికంగా సహాయం చేస్తున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇట్లా చేస్తూ మాట్లాడుతూ పోతే ఒక చాంతాడంత లిస్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రజలకు అందుతున్న పథకాలు కావచ్చు, ప్రోత్సాహకాలు కావచ్చు, ఒక చాంతాడంత లిస్టు ఉంటుంది. ఇంత భారీగా ప్రజలకు సాయం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన నాయకత్వంలో ఈ భారతదేశం చాలా సురక్షితంగా ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, కాశ్మీర్లో 370 ఆర్టికల్ పక్కన పెట్టి కాశ్మీర్ భారతదేశం అంతర్భాగంగా చేసి అక్కడ ఏమాత్రం టెర్రరిజానికి తావు లేకుండా చేసిన ఏకైక మొగాడు శ్రీ నరేంద్ర మోడీ గారిని కూడా మరొకసారి చెప్పక తప్పదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘన విజయాలు ఆయన ఎన్నో సాధించారు, ఇంకెన్నో సాధించబోతున్నారు. మా అందరికి కూడా ఒకే భావన, ఆయన ఇంకొక 10 సంవత్సరాలు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండాలా, ఈ భారతదేశాన్ని సురక్షిత ప్రాంతంగా, ఈ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశాలు అసలు నిలబెట్టాలనే ఒక ఆకాంక్ష ఆశతో ఈరోజు ఆయన బర్త్డే ఘనంగా చేస్తున్నాం. మరొక 10 సంవత్సరాలు ఆయన ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా నిలబెట్టాలని శ్రీ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.